హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా దండకడియం కవితా సంపుటి. మీకు తెలిసినట్టే తగుళ్ళ గోపాల్ అన్న రాశాడు. అన్నకు తెలుసు కదా, కేంద్ర సాహిత్య అకాడమీ 2021లో యువ పురస్కారం వచ్చింది. ఇందులో ఏ కవిత్వాన్ని చూసినా కానీ మన జీవితాలని యాదికి తెచ్చుకుంటాం, మన జీవితాలని మనం కళ్ళ ముందు అద్దంలా చూసుకుంటాం. ఇందులో అన్నీ చాలా బాగున్నాయి, కానీ మానవత్వాన్ని పెంచి పోషించే ఒక కవిత్వం ఉంది. నాకు చాలా నా హృదయాన్ని హత్తుకుంది. ఒకటి చదివి వినిపించాలనుకుంటున్నాను. ఈ కవిత వచ్చేసి పేజ్ నెంబర్ కవిత నెంబర్ అడ్డుగోడలు 68లో ఉంది. అడ్డుగోడలు. చూడండి. అడ్డుగోడలు. నేలలోకి పాతుకుపోయిన ఈ గోడల్ని నిర్మించింది ఎవరైనా సరే, కూల్చాల్సింది మనమే. దేశమంతటా పుట్ట గొడుగుల్లా సందు సందుకు మొలిచి మనిషిని నిలబడకుండా చేస్తున్నాయి. నిజం చెప్పు, 3 రంగులు కలిసి జాతీయ పతాకం అయిందే తప్ప మన ముగ్గురం ఎప్పుడైనా కలిసి నడిచామా? లోలోన పోట్లాడుకున్నామే తప్ప మనసు విప్పి మాట్లాడుకున్న రోజులు ఉన్నాయా? ఈ గోడలపై నిలబడి భయం భయంగా చస్తూ బతకడం ఏంటి? భూమిపై నిలబడి పావురాలను ఎగరేద్దాం. మనల్ని మనం ముట్టుకోకుండా చేస్తున్న దేహం నిండా పేరుకుపోయిన ఈ దుమ్మెందుకు? మనల్ని మనం ముట్టుకోకుండా చేస్తున్న దేహం నిండా పేరుకుపోయిన ఈ దుమ్మెందుకు? మన మధ్య ఈ అడ్డుగోడలు ఎందుకు? మనల్ని కలపలేని ఈ దూరాన్ని ఇకనైనా చెరిపేయాల్సిందే. అందమైన ఇల్లును కొత్తగా కట్టుకోవాలనుకున్నప్పుడు పాడుబడ్డ ఈ గోడల్ని నేలమట్టం చేయాల్సిందే. అందమైన ఇల్లును కొత్తగా కట్టుకోవాలనుకున్నప్పుడు పాడుబడ్డ ఈ గోడల్ని నేలమట్టం చేయాల్సిందే. మనుషుల్ని నరికే ఈ గోడలను కూల్చడానికి, మనుషులను నరికే ఈ గోడలను కూల్చడానికి ఏ పలుగుపార అవసరం లేదు. మానవత్వపు మొక్కను నాటితే పగుళ్ళు వచ్చి కూలిపోతుంది. మానవ